గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు మిత్రులు వేణుగోపాలాచారి గారు, మాజీ ఎంపీ శ్రీ వివేక్ గారు, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, పురాణం సతీష్ గారు, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుభాష్ రెడ్డి గారు, స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు గారు, కార్మిక నాయకులు మల్లయ్య గారు, వేదికను అలంకరించిన టీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ఎంపీ మీ ముందు చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న యువమిత్రులు బాల్క సుమన్ గారు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు ఓదేలు గారు, మీటింగ్ అయినాక బాగా దునుకుదాం జరాగు. ఇంత పెద్ద సంఖ్యలో మందమర్రి సభకు హాజరైనటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు మీ అందరికీ కూడా నమస్కారం. ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ప్రతి చోట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 40-45 ఏళ్ళ నుంచి డెమోక్రాటిక్ ప్రాసెస్లో రాజకీయాల్లో పనిచేస్తున్న వ్యక్తిగా ఈ అప్పీల్ నేను అంతా చేస్తూ ఉన్నా. ఎన్నికలు జరిగినప్పుడు ఏం జరగాలి? రాజకీయ పార్టీలు నిలబడితే అది సహజం, అభ్యర్థులు కూడా నిలబడతారు. వాస్తవానికి డెమోక్రసీలో మెచ్యూరిటీ ఉంటే, అవసరమైనటువంటి ప్రజాస్వామ్య పరిణతి ఉంటే గెలవాల్సింది రాజకీయ పార్టీలు కాదు, గెలవాల్సింది అభ్యర్థులు కాదు. ఎవరు గెలవాలి? ప్రజలు గెలవాలి, ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజలు కోరుకునేది గెలవాలి. అట్లయితే ఏమవుతుంది? నెక్స్ట్ మరో 5 ఏళ్ళు ప్రజల అభీష్టం గెలిస్తే ప్రజల ఎజెండా అమలవుతుంది, ప్రజా కార్యక్రమాలు జరుగుతాయి. లేదు ఎలక్షన్ వచ్చింది, ఎవడో ఎల్ఏ చెప్పిండు, మల్లయ్య చెప్పిండు, లేకపోతే మా బామ్మర్ది చెప్పిండు, లేకపోతే వాడు మా చుట్టపోడు, లేకపోతే వీడు మంది ఇచ్చిండు, ఇట్లా గాలి ఓట్లు వేసినామనుకో ఏమవుతుంది? నెక్స్ట్ 5 ఏళ్ళు గాలి గత్తరనే ఉంటుంది. గెలిచినోడు రాడు, పని జరగదు, మనం తిట్టుకుంటూ ఉంటాం, అర్థం లేకుండా అవుతుంది. నేను చెప్పే విషయాన్ని దయచేసి మీరు మీ బస్తీకి పోయిన తర్వాత, మీ ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చేయాలి. ఇవాళ ఈ ఎన్నికల్లో పెద్ద కన్ఫ్యూజన్ లేదు నాకు అర్థమైన కాడికి. ఎందుకు లేదంటే నిలుస్తున్న వాళ్ళు ఎవరు కూడా కొత్త వాళ్ళు కాదు. ఒక పక్కకేమో టీడీపీ కాంగ్రెస్ కూటమి, మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు ఒక క్యాండిడేట్. ఇంకో పక్క 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ సాధించి మీరు అవకాశం ఇస్తే 4 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి పార్టీ ఇంకోవైపు టీఆర్ఎస్. ఇక మధ్యలో ఉన్నది కానీ వాళ్ళకి గింతలు లేరు, లెక్కలు లేరు. వాళ్ళు ఈ రెండింటి మధ్యనే ఉన్నది పోటీ. మరి ఎవరు మీకు తెలియని వాళ్ళు ఎవరు? మీ కాంగ్రెస్ కొత్తగానా, టీఆర్ఎస్ కొత్తగానా? టీఆర్ఎస్ చరిత్ర కూడా మీ ముందుంది 20 ఏళ్ళ నుంచి. ఎవరు ఏం చేసినారో మీకు తెలుసు. నేను మీతో ప్రార్థించేది ఏంటంటే కన్ఫ్యూజన్ అవసరం లేదు, క్లారిటీతో మంచిగా ఆలోచన చేయాలి. ఈ ఎలక్షన్లు వాస్తవానికి ఇంకో 4-5 నెలల తర్వాత రావాలి. నేనే ముందుకు తెచ్చిన. ఏం కారణం అంటే రాష్ట్రం సాధించబడ్డ తర్వాత బాట తప్పినటువంటి ఈ ప్రాంతానికి ఒక బాట, ఒక దారి, ఒక దిశ, ఒక మార్గ నిర్దేశం, ఒక డైరెక్షన్ తీసుకొని పని ప్రారంభించినాం. మొత్తం అర్థం చేసుకొని అనుకోకుండా మన అదృష్టం అనుకోకుండా రెండు కలిసి వచ్చి అద్భుతమైనటువంటి
ఆర్థిక ప్రగతి జరుగుతూ ఉంది. డబ్బులు వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి, సంపద పెరుగుతూ ఉంది. ఎట్లెట్లా సంపద పెరుగుతుంటే అట్లట్లా పేదలకు పంచుతూ ఉన్నాం, కార్యక్రమాలు విస్తృతం చేస్తూ ఉన్నాం. అనుకోని ఇనుకోని చరిత్రలో మనం కలలు కూడా అనుకోని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది చూసి జీర్ణం కాలే కాంగ్రెస్ పార్టీకి. జీర్ణం కాక ఇష్టం వచ్చిన ఆరోపణలు, అవాకులు చెవాకులు పనిచేస్తున్నారు అధికారులు. వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతినేటట్టు పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేసింది. సరే, ఒకసారి ప్రజల తీర్పు కోరదాం. ప్రజలే మంచి న్యాయ నిర్ణేతలు. ఏం జరుగుతుందో మంచో చెడునో వాళ్ళు తేలిస్తే ఇంకో 5 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్న ఉద్దేశంతో తీర్పు కోరి నేను మీ ముందుకు వచ్చిన. 58 ఏళ్ళు పరిపాలించిన పార్టీలో ఒక అభ్యర్థి. మీరు నేను చెప్పే మాట కూడా మీ ఇంటికి పోయినాక విచారం చేయండి, దయచేసి మీ గ్రామంలో చర్చ చేయండి. 58 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ టీడీపీ నాయకుల ప్రభుత్వాలలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఈరోజు కరెంటు సరఫరా ఎట్లా ఉంది మీకు తెలుసు. ఏం జరిగిందో, అప్పుడేం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది కరెంట్, నాకు తెలుసు. ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, మోటార్లు కాల్తలేవు, రైతాంగం హ్యాపీగా ఉన్నారు, పట్టణాలలో ప్రజలు కూడా బాగున్నారు, పరిశ్రమలు బాగా నడుస్తున్నాయి, కార్మికులకు 3 షిఫ్ట్లు పనిచేసుకునే ఛాన్స్ దొరుకుతూ ఉంది, కడుపు నిండుతూ ఉంది. మరి ఎట్లా వస్తున్నది కరెంటు? ఉత్తగానే వస్తుంది, అది గప్పాలు కొడితే, డైలాగులు కొడితే వస్తుందా? ఈరోజు కూడా కాపలా కుక్కల్లాగా పనిచేస్తాం మేము, వాచ్ డాగ్స్ లాగా. నా ఐఫోన్లో, నా ఐప్యాడ్లో యాప్ ఉంటుంది ఒకటి, విద్యుత్ ప్రవాహాన్ని. రోజుకు 6 మాటలు చూసి మానిటర్ చేస్తాం. రామగుండంలో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, కొత్తగూడెంలో ఎంత అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాటా కరెక్ట్ వస్తున్నదా, ఎన్టీపీసీ నుంచి రావాల్సింది వస్తున్నదా అని చూసుకుంటూ ఎప్పటికప్పుడు నేను కానీ, ఆ శాఖ మంత్రి కానీ, అధికారులు కానీ అలర్ట్గా ఉండి కాపలా కాసి పనిచేస్తున్నాం కాబట్టి మీకు మంచి కరెంట్ వస్తున్నది. తమాషకు రాదు. చాలా పెద్దోళ్ళనైరి ఈ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే మా అంత సిపాయిలే లేరు అని మాట్లాడతాం. మరి ఎందుకు వయ్యలేదు కరెంటు? ఇక చంద్రబాబు నాయుడు అయితే చెప్పవశం కాదు, హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు ఆయన. మరి నువ్వు హైదరాబాద్ కడితే మా కులి కుతుబ్ షా ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవన్నా? చార్మినార్ కూడా నువ్వే కట్టినవా? ఇక ఇంకా పైపెచ్చు హైదరాబాద్ నేను ప్రపంచ చిత్రపటంలో పెట్టినా, ఆ ప్రపంచ పటంలో పెట్టినావో మన్నో కానీ కరెంటు ఏడబెట్టినావు. మరి ఇంత పెద్ద మేధావి కరెంట్ ఎందుకు ఇయ్యలేదు? బట్టిదే డంబాచారం, మోసం చేసేటువంటి పని తప్ప నిజంగా ఆత్మపూర్వకంగా చేయలే, జరగలే, పనులు జరగలే. అదేవిధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరిగే సంక్షేమం, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల ఫ్రీ కరెంట్ కావచ్చు, పేదలకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు, ఎన్నో రకాల కళలో కూడా ఊహించినటువంటి కార్యక్రమాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. మహిళలు ప్రసవానికి పోతే గతంలో ఏం జరిగిందో, ఎట్లా దోపిడీ జరిగిందో, ఎట్లా అనవసరమైన ఆపరేషన్లు చేసిందో, ఇలా కేసీఆర్ కిట్ పెట్టి చేస్తే ఎంత బాగుందో మీ కళ్ళ ముందే ఉంది. మనం అనుకున్నామా? మహిళలు గర్భవతులు అయితే పిలిచి అమ్మఒడి వాహనంలో తీసుకెళ్ళి ప్రసవం చేయించి, అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి మళ్ళీ వాహనంలో ఇంటికాడ దించేస్తారని మనం అనుకున్నామా? ఎక్కడైనా ఉందా ఇండియాలో? నిన్న వచ్చిండ్రు, మొన్నగాయన నిన్నగాయన వచ్చిన వాళ్ళ బీజేపీ, నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి, ఇంకొక ఆయనేమో అమిత్ షా ఆ పార్టీ అధ్యక్షుడు, జాతి ఆయనేమో ప్రైమ్ మినిస్టర్, ఈయనేమో ఆ పార్టీ అధ్యక్షుడు. झूठा మాటలు మాట్లాడింది. అవసరమా ఒక భారత ప్రధానమంత్రికి? నేను వచ్చిన తెలంగాణలో కరెంటు చక్కగా లేదు అంటాడు మోడీ. ఇక్కడ నిజామాబాద్లో మాట్లాడండి. ఆ టైంలో నేను మహబూబ్నగర్లో ఉన్నా. నాకు సిటీ మీద రాసి నా పిఏ ఇచ్చిండు, సార్కి ఇట్లా మాట్లాడిండు అని. నేను వెంటనే మైక్లో ఛాలెంజ్ చేసిన మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు నీకు నిజాయితీ ఉంటే దమ్ముంటే ఆన్నే ఉండు నిజామాబాద్లో, నేను అర్ధ గంటలకు హెలికాప్టర్ వేసుకొని వస్తా, ప్రజల ముందు పెడదాం, నీ కథ ఏందో నా కథ ఏందో తెలవాలని చెప్పి ఉండలే, జవాబు చెప్పలే, దాటిపోయింది. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ, మిస్టర్ అమిత్ షా,
ఇండియాలో ఈరోజు మీరు 19 రాష్ట్రాలలో అధికారం చెలాయిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 19 స్టేట్స్లో బీజేపీ గవర్నమెంటే ఉంది. ఒక్క రాష్ట్రంలోనన్నా రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా? పేదలకు, మహిళలకు, వితంతువులకు 1000 రూపాయల పెన్షన్ ఎక్కడైనా ఇస్తున్నారా? పేదలకు సంక్షేమం అనే తెలివి కూడా ఉందా మీకు? రైతు బంధు కార్యక్రమం మీ మొత్తం రాష్ట్రంలో, మీ రాజ్యంలో ఎక్కడైనా ఉందా? వీడికి వచ్చి మేము గొర్రెలం అనుకుంటారా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి? గాలి గాలి గత్తర ఏదైనా మాట్లాడచ్చు మీ తాబేదారులను పెట్టుకొని. నడవది ఇది తెలంగాణ. ఈ తెలంగాణ 15 ఏళ్ళు కొట్లాడి రాష్ట్రం సాధించి లేచి కూర్చున్నటువంటి బెబ్బులి వట్టి తెలంగాణ కాదు ఇది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే చెప్తే వినటానికి పిచ్చోళ్ళు లేరు ఇక్కడ. ఇక పోరాటం చేసిన ప్రజానికం ఉన్నది. వాస్తవం కాదా? ఇండియాలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ, బీజేపీ పరిపాలనలో ఉన్న గవర్నమెంట్లో కానీ ఎక్కడ లేనటువంటి మంచి మంచి కార్యక్రమాలు మనం అనుకున్నామండి. నేను కూడా ఉన్న 40-45 ఏళ్ళకెళ్ళి రాజకీయాలు, మా వివేక్ కూడా అందరూ ఊహించినమా? ఒక పేదింట్లో ఒక అమ్మాయి పెళ్లి జరిగితే 1,116,000 రూపాయలు ఇస్తారని కలగన్నామా? ఇచ్చిండ్రా? ఎవడన్నా వెనకట మాట్లాడినరా? పట్టించుకున్న పాపాన పోయిండ్రా? ఈరోజు నిజం కాదా? మీ ఊళ్ళో వస్తలేదా కళ్యాణ లక్ష్మి? మీ ప్రాంతంలో వస్తలేదా? మేమైనా గప్పాలు చెప్తున్నామా? అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమం అనుకున్నామండి. ప్రభుత్వ డాక్టర్లే వచ్చి గ్రామ గ్రామాలు తిరిగి కళ్ళు చెక్ చేసి, దానికి కులం లేదు, మతం లేదు, పేద లేదు, గొప్ప లేదు, ఊర్లో ఉంటే ఊరు, మున్సిపల్ వార్డులో ఉంటే మొత్తం వార్డు చెక్ చేసి అవసరమైన మందులు, అద్దాలిచ్చి ఆపరేషన్లను లిస్ట్ చేసి చేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఉందా ఇండియాలో? కాంగ్రెస్ ఉంటే కళలో కూడా జరుగునా? వాళ్ళు తినడానికే సరిపోకపోవు. హైదరాబాద్లో కేవలం ప్రజలు కేంద్ర బిందువుగా వాళ్ళ సమస్యలే ఇతివృత్తంగా తీసుకొని వాటి పరిష్కారం ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతూ ఉన్నాం. మీ కళ్ళ ముందున్న ఇవన్నీ అతి తక్కువ టైంలో, మొదటి సంవత్సరం అధికారులు లేరు, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచాయతీ, నరేంద్ర మోడీ సహకారం లేదు, మన 7 మండలాలు గుంజుకున్నారు, మన సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్నారు, మన షేర్లో వచ్చిన కరెంట్ ఇయ్యలే, కేంద్రం కూడా సహకరించలే. ఇన్ని బాధలున్నా రాత్రింబవళ్ళు పనిచేసి ఒక దిశ తీసుకొని ఒక డైరెక్షన్లో పెట్టి స్టేట్ను ఇలా ముందుకు పోతూ ఉన్నాం. ఇదంతా వాస్తవం. మీ కళ్ళ ముందు జరిగిన ముచ్చట ఎక్కడో జరిగింది అని చెప్తలేను. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, దయచేసి ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తమాషాగా చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. నాన్ సీరియస్గా ఓటు వేయకూడదు. ఓటుతోని మన తల రాత రాసుకుంటాం, మన భవిష్యత్తు రాసుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాల్సిన అవసరం ఉంది. గోదావరి నీళ్లు ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా వాడుకుంటాం. కేసీఆరే వాడుకోవడం నీళ్లు. వాని తాత జేజమ్మతో కొట్లాడి కూడా తెలంగాణకు బాటా ఉన్న ప్రతి ఒక్క బొట్టును తెచ్చి 1 కోటి ఎకరాల మాగాణ తెలంగాణ చేస్తాం గ్యారంటీగా. అందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గానికి 1,25,000 ఎకరాలు నీళ్ళు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100% తెచ్చిస్తా. అది ఎప్పుడో 10 ఏళ్ళకి కాదు, రాబోయే ఏడాది నర్ధం లోపల తెచ్చిస్తా. రెండో పాయింట్, ఏదో మాట్లాడతారు కాంగ్రెస్ కథా కార్ఖాన. నాకు కూడా అంతకుముందు తెలియదు. మందమారిలో ఇదివరకు ఎలక్షనే జరగదు. ఏం కారణం? ఏజెన్సీ ఏరియా. నేను మొన్న అడిగిన, నేను మా నరసింహరావు సెక్రటరీని, ఏమాయా ఎందుకు జరగదంటే, సార్ ఒక్కటి కాదు ఇది, అట్లా 3-4 పట్టణాలని, ఉట్నూరు ఉంది ఆదిలాబాద్లో, ఈ మందమారి రోడ్డు ఉంది, ఏజెన్సీ ఏరియా కాబట్టి గవర్నర్ నోటిఫై చేసి రాష్ట్రపతి నోటిఫై చేయాలని చెప్పింది. కమాన్ పంపించమని చెప్పి ఇమీడియట్గా పంపించినాం. ఆర్డర్స్ వస్తాయి. ఈసారి అన్నిటితో పాటు మీకు కూడా ఎన్నికలు జరుగుతాయని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంతకుముందే బెల్లంపల్లి కాడ కూడా నాకు చెప్పిండ్రు, సింగరేణి వ్యాప్తంగా ఒక సమస్య ఉన్నది. అక్కడో 5,000, ఇక్కడో 8,000, ఇక్కడో 10,000 సింగరేణి జాగాలలో పేదలు ఇల్లు వేసుకున్నారు. పాపం పర్మనెంట్ ఇల్లు, రేకుల ఇల్లు ఏదో ఒకటి బతుకుతున్నారు. మీకు పట్టాలు ఇవ్వాలి. జియో ఇష్యూ చేసినాం ఆల్రెడీ, అది ఇంప్లిమెంట్ కాలే. ఇంతకే ఎలక్షన్ వచ్చింది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా,
నెల లోపల రాను కానీ 2 నెలలలోపు ఈ ఆదిలాబాద్ ఇంతకుముందు ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్ జిల్లా నేనే స్వయంగా వస్తా 2 సమస్యలు పరిష్కారం కావాలి ఈ సింగరేణి పట్టాలన్నీ ₹1 మీరు మనకి ఇవ్వకుండా నా చేతితోనే మీకు సర్టిఫికేట్లు ఇచ్చిపోతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేనే స్వయంగా వచ్చి ఇస్తా రెండవది గిరిజనుల యొక్క పోడు భూములు వాటికి ఒక పరిష్కారం రావాలి వాళ్ళకు కూడా రైతు బంధు రావాలి వాళ్ళు కూడా బతకాలి వాళ్ళకు కూడా రైతు బీమా రావాలి అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో ఉండేటువంటి గిరిజనులు కాని వాళ్ళకు లడాయి ఉంది వాళ్ళ భూముల పట్టా దొరకదు అదో పెద్ద కిరికిరి అది కూడా పరిష్కారం కావాలి రాష్ట్రంలో ఇతర అందరు రైతులతో పాటు ఈ ప్రాంత రైతులకు కూడా జరగాలి నేను కంటున్నది ఒకటే కళ ఒక అద్భుతమైన తెలంగాణ కావాలి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకుంటున్నాం గిరిజనుల కోసం దళితుల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఎన్ని వందల పాఠశాలలు పెట్టిమో మీ కళ్ళ ముందు ఉన్నాయి ఎటువంటి చదువు చెప్తున్నామో మీ కళ్ళ ముందు ఉన్నది 1 కోటి ఎకరాలు పారితే తెలంగాణ రైతులు అప్పులు కట్టేసి వాళ్ళ బ్యాంకులలో 5 లక్షలు 10 లక్షలు నెట్ ఉంటే అది బంగారు తెలంగాణ కేసీఆర్ కోరేది గది వట్టి ముచ్చట్లు కావు పనికి మాలిన ముచ్చట్లు కావు అన్ని వర్గాల సంక్షేమం జరగాలి అందరూ బాగుపడాలి దానికోసం పని జరుగుతూ ఉంది పని ప్రారంభమైంది దయచేసి సుమన్ గురించి నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా ఉండి వందలాది కేసులు ఆయన మీద పెట్టింది నెలల తరబడి జైళ్ళలో మగ్గిండు ఏ ఒక్క రోజు కూడా మడమ దింపలే భయపడలే నేను అడిగిన ఒకసారి చెంచల్ కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యిండు 2 నెలలు ఉండి సుమన్ భయపడ్డావా అంటే మీరుండగా నాకేం భయం సార్ యాందాకైనా పోతాను మాట్లాడి అట్లా పోరాటం చేసిండు ఇవాళ కూడా ఉన్నాయి కొన్ని వందల కేసులు నా మీద ఉన్నాయి ఇక చెప్తే బాగా కాంగ్రెస్ వాళ్ళు బాగా మాట్లాడతారు ఇప్పుడు మీరు ఒక్కడే ఒక మాట దయచేసి రేపు పేపర్లో కూడా వస్తుంది నా సంగతి కూడా పెడితే మా పిఏ అన్నాడు వద్దు సార్ అదే నేను ఎందుకు దాచుకోవాలి భయ్ ఏం చేశారు నా మీద 3672 కేసులు పెట్టారు నా మీద కేసు పెట్టని పోలీస్ స్టేషన్ లేకుండే మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు ఆ ఏరియా ఆంధ్రలో పోయింది కానీ ఆంధ్రలో కూడా పెట్టారు ఎందుకంటే వీడు యాడంటే అన్నీ వీడిని అందుకోవాలని తయారు పెట్టారు అన్నమాట కేసులు పెట్టి అన్ని రద్దు చేసినాం ఉద్యమ కేసులు పొంగ ఇప్పుడు నా మీద 64 కేసులు మిగిలినాయి నేర చరిత్రను ప్రకటించమంటారు ఎలక్షన్ కమిషన్ దానిలో రాస్తే 64 నేనన్నా నా మీద ఎందుకున్నారు ఇంకా అంటే తీసేయంగా మిగిలిన సార్ నీ కర్మ నేనేం చేయాలి వాడను ఇవాళ కూడా అట్లనే సుమన్ మీద కూడా ఆ రోజు పెట్టిన కేసులు ఉన్నాయి తెలంగాణ కోసం పోరాడిన బిడ్డ మీ అందరు దీవెన ఉండాలి క్రియాశీలంగా పనిచేయడానికి పదవి లేక కాదు నేనే లోక్సభకు వేరే ఆలోచించుకుందాగా నువ్వు ఇక్కడ రా అని చెప్పి నేనే పిలిచి నేనే ప్రేమతో పెట్టిన సుమన్ నా ఇంట్లో బిడ్డలాంటి వాడు నా కొడుకు రామారావు ఎంతనో సుమన్ కూడా అంతే నా ఇంట్లో నాతో పాటు రోజు సందర్భం వచ్చినప్పుడు నా డైనింగ్ టేబుల్ మీద నా పక్క కూర్చొని భోజనం చేస్తాడు కాబట్టి మీ ప్రాంతం అభివృద్ధికి ఏం కావాలన్నా నాతో కొట్లాడి తెచ్చేంత శక్తి సుమన్కు ఉంది కాబట్టి చెన్నూరు నియోజకవర్గం నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాయిగా చెన్నూరు నియోజకవర్గంలో సుమన్ను గెలిపిస్తే నా కొడుకును గెలిపించినట్టే కాబట్టి దయచేసి సుమన్ను పెంచండి ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా సుమన్ గెలిస్తే బట్టి ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉండడు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు కాబట్టి మీకు చాలా లాభం జరుగుతుంది బట్టి ఎమ్మెల్యేగా ఉండడు ఉన్నతమైన స్థానం కూడా వస్తుంది కాబట్టి బ్రహ్మాండంగా అబ్బాయిని గెలిపించండి పెంచండి చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని కూడా పెంచమని నేను కోరుతా ఉన్నా నాకు ఇంకా ఇంత పెద్ద సంఖ్యలో మా అక్కజనులు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు మాట్లాడాలని కానీ పోవాలి మజ్బూరి ఈడ మాట్లాడితే రామగుండం వాళ్ళు నన్ను దంచుతారు నువ్వు ఈయన ఆడ 30-40 మంది జమ ఉన్నట్టు ఆల్రెడీ పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి నా ప్రార్థన మేము ఏం చేసినామో మీకు తెలుసు తెలంగాణ కోసం ఎట్లా కొట్లానేమో మీకు తెలుసు ఇదే మందమరిలో ఉద్యమ సమయంలో నేను చాలా సభలు మాట్లాడినా మీరు చాలామంది విన్నారు ఈరోజు తెలంగాణ సాధించి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం ఈ సందర్భంలో దయచేసి నా విజ్ఞాపన పెద్ద ఎత్తున కారు గుర్తు కోటేసి సుమన్ను గెలిపించండి చెన్నూరు అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటున్నాను మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ
కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.